మన జీవితంలో మన వాళ్ల కోసం మనం బ్రతుకుతాం. వాళ్ల భవిష్యత్తు బాగుండాలని మన ఈ రోజుని పణంగా పెడతాం. మన కుటుంబమే మన ప్రపంచం. ఆ ప్రపంచాన్ని కాపాడుకోడానికి మనమొక కోటలా నిలబెడతాం. కానీ ఎప్పుడైనా ఆలోచించామా, ఆ కోటకే బీటలు వస్తే, మనకే ఒక పెద్ద కష్టం వస్తే, మనల్ని ఒక్కసారి పలకరించడానికి, మనకు అండగా నిలబడటానికి ఎవరైనా ఉన్నారా అని మనసు వెతుకుతున్నప్పుడు చుట్టూ పూర్తి నిశ్శబ్దం ఆవహిస్తే ఆ క్షణమెలా ఉంటుంది? ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న ఒక కఠినమైన జీవిత సత్యాన్ని, అది మనకు నేర్పే ఒక బాధ్యతాయుతమైన పాఠాన్ని ఈరోజు కాస్త లోతుగా చర్చిద్దాం. అంతా హాయిగా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలోనే జీవితం ఒక్కసారిగా మనల్ని ఒక పెద్ద పరీక్షకు గురిచేస్తుంది. ఊహించని ఒక ఆరోగ్య సమస్య కావచ్చు, అనుకోని ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కష్టం ఏ రూపంలోనైనా మన తలుపు తట్టచ్చు. ఒక ఇంటికి పెద్దగా, ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్నప్పుడు అలా హఠాత్తుగా ఒక కష్టం వస్తే ఆ అలజడి, ఆ బాధ మనొక్కరితో ఆగిపోదు కదా. మనల్ని నమ్ముకున్న వాళ్ల కళ్లల్లో భయం కనిపిస్తుంది. వాళ్ల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారుతుంది. సరిగ్గా ఆ క్షణంలో మన మనసులో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది. అసలు నేను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి సరైన దారిలోనే ఉన్నానా? నేను నిర్మించిన ఈ పునాది ఇంత బలహీనమైనదా? ఒక్క క్షణం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచిద్దాం. నిజంగా ఎవ్వరూ చూడలేని, ఎవరితోనూ చెప్పుకోలేని ఒక పెద్ద కష్టం మన జీవితంలోకొస్తే మనల్ని చేపట్టుకుని ముందుకు నడిపించేది ఎవరు? మన కుటుంబానికి ధైర్యం చెప్పేది ఎవరు? మనసులో ఎన్నో పేర్లు, ఎన్నో ముఖాలు మెదలొచ్చు, స్నేహితులు, బంధువులు. కానీ కుటుంబానికి మనమే కవచం అనుకుంటున్నప్పుడు మనకే కష్టమొస్తే ఆ కవచమేమైపోతుంది? ఆ సమయంలో మనకు ఎవరూ ఎండగా నిలబడగలరు? ఇది చాలా సహజం. మనిషి అంటేనే సంబంధాలు. మన బలం మన బంధాలే. మన కుటుంబం, మన ప్రాణ స్నేహితులు మనకు కొండంత అండగా ఉంటారని మనం చాలా బలంగా నమ్ముతాం. ఏ కష్టమొచ్చినా పర్వాలేదు, నా వాళ్ళున్నారు అనే ధైర్యమే కదా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకం మీదనే మనం మన కుటుంబ భద్రత అనే ఒక పెద్ద భవంతిని నిర్మిస్తాం. అది మన బలహీనత కాదు, అది మన సంస్కారం. కానీ కొన్నిసార్లు సరిగ్గా ఆ నమ్మకమే మనల్ని ఒక కఠినమైన వాస్తవానికి ముఖాముఖిగా నిలబెడుతుంది. మనం నమ్మే ఆ అనుబంధాల ప్రపంచానికి, కఠినమైన నిజ ప్రపంచానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీత దాటి చూసినప్పుడు కొన్నిసార్లు మన గుండెను పిండేసే నిజాలు కనిపిస్తాయి. అలాంటి ఒక నిజం పేరే మోగని ఫోన్. మనకు సహాయం అత్యవసరమైనప్పుడు మన ఆత్మీయులనుకున్న వాళ్ల దగ్గర్నుంచి రావలసిన ఆ ఒక్క పిలుపు రాకపోవడం, ఆ నిశ్శబ్దం 100 మాటల కన్నా ఎక్కువగా గాయపరుస్తుంది. ఈ మూలం మన కళ్ళు తెరిపించే ఒక విషయాన్ని చెబుతోంది. ఉదాహరణకు, మనం ఒక ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితిలో ఉన్నామని అనుకుందాం. ఈ విషయం మన చుట్టూ ఉన్నవారికి, మనం అండగా ఉంటారనుకున్న వాళ్లందరికీ చాలా స్పష్టంగా తెలిసినప్పుడు వాళ్లు ఎలా స్పందిస్తారు? మనం ఊహించుకున్న దానికి, వాస్తవానికి ఏమైనా పొంతన ఉంటుందా? ఈ ఒక్క వాక్యాన్ని మరోసారి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మీరు కష్టంలో ఉన్నారని తెలిసికూడా మీరు ఏమడుగుతారోనన్న భయంతో వాళ్లు ఫోన్ కూడా చెయ్యరు. ఇది వినడానికి చాలా చేదుగా ఉన్నా ఇది మానవ సహజమైన ఒక బలహీనత. ఇది వాళ్లు చెడ్డవాళ్లని చెప్పడం కాదు. బహుశా వాళ్లకి వాళ్ల సమస్యలుండొచ్చు, వాళ్ల భయాలుండొచ్చు. సహాయం చేయలేని స్థితిలో ఉండి ముఖం చాటేయాలనే ఒక బలహీనమైన క్షణంలో వాళ్లుండొచ్చు. కాని కారణం ఏదైనా సరే, ఫలితమొక్కటే, మనకు అందాల్సిన చేయూత సరైన సమయంలో అందదు. అంటే ఆ ఫోన్ మోగకపోవడానికి కారణం వాళ్లకు మన కష్టం తెలియకపోవడం కాదు, ఖచ్చితంగా తెలియడమే. ఈ వాస్తవాన్ని మనం వాళ్ళని నిందించడానికి కాదు, మనం నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇతరుల బలహీనతల మీద మన కుటుంబ భద్రతను ఆధారపడనీయకూడదనే ఒక పెద్ద గుణపాఠం నేర్చుకోవాలి. ఆ మోగని ఫోన్ మనలో కోపాన్ని కాదు, బాధ్యతను రగిలించాలి. మన బలం మనలోనే ఉందని మనకు గుర్తుచెయ్యాలి. మరి ఈ పరిస్థితికి పరిష్కారమేంటి? ఇతరులను నిందించుకుంటూ కూర్చోవడమా? అస్సలు కాదు. మనల్ని మనం బలోపేతం చేసుకోవడమే అసలైన మార్గం. ఇక్కడే ఈ మూలం మనకొక అమూల్యమైన 10 రూపాయల పాఠం నేర్పిస్తుంది. ఇది డబ్బు గురించి కాదు, ఇది ఒక దృక్పథం గురించి, మన కాళ్లమీద మనం నిలబడటమనే బాధ్యత గురించి, మన కుటుంబాన్ని ఏ కష్టం నుంచైనా కాపాడుకోగల శక్తిని మన చేతుల్లోనే నిర్మించుకోవడం గురించి. స్వావలంబన అంటే ఒంటరితనం కాదు, అది ఒక పరిపూర్ణమైన బాధ్యత. నా కుటుంబం, నా బాధ్యత, వాళ్ల సంతోషం, వాళ్ల భద్రత నా చేతుల్లోనే ఉన్నాయి. అంతిమంగా నా వాళ్ల బాగోగుల గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించేవాళ్లు, ఆరాటపడేవాళ్లు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు.
అనే సత్యాన్ని మనసావాచా కర్మణ అంగీకరించడమే స్వావలంబన. ఇది మనల్ని మనం సిద్ధం చేసుకునే ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞానికి ఒక చాలా సరళమైన మార్గముంది. మొదటిది, మన ఒంట్లో ఓపిక, శక్తి ఉన్నప్పుడే కష్టపడి పనిచేయడం. ఇది కేవలం డబ్బు సంపాదన కోసం కాదు, మన పిల్లలకు కష్టపడే తత్వాన్ని వారసత్వంగా ఇవ్వడానికి. రెండవది, భవిష్యత్తు కోసం క్రమం తప్పకుండా కొంచెం కొంచెం దాచుకోవడం. ఒక పెద్ద ఆనకట్టను నీటిచుక్కలే నిర్మిస్తాయి. అలాగే మన కుటుంబ రక్షణ వలయాన్ని మనం దాచే ప్రతి రూపాయి నిర్మిస్తుంది. ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఏ కష్టం వచ్చినా ఎవరి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడకుండా మనకు మనమే అండగా నిలబడటానికి మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండటం. ఇక్కడే చాలామంది పొరబడతారు. కుటుంబ భద్రత అంటే కోట్లు సంపాదించడమనుకుంటారు. కాని అది నిజం కాదు. సంపాదించిన 10 రూపాయలలో ఒక్క రూపాయిని నిలకడగా పక్కన పెట్టగల నియంత్రణే నిజమైన భద్రత. ఒక రైతు తన కుటుంబం కోసం ధాన్యాన్ని గింజగింజ దాచినట్టు మనం మన భవిష్యత్తు కోసం పైసా పైసా కూడబెట్టాలి. అలా కూడబెట్టిన ఆ చిన్న మొత్తమే కష్టకాలంలో మన కుటుంబానికి కొండంత ధైర్యాన్నిస్తుంది. అది కేవలం డబ్బు కాదు, అది మన క్రమశిక్షణ, మన ముందుచూపు. కాబట్టి మనం భద్రత అనే పదానికి కొత్త అర్థం చెప్పుకోవాలి. భద్రత అంటే మన చుట్టూ ఎంతమంది మనుషులున్నాలనేది కాదు. భద్రత అంటే మన కాళ్ల కింద పునాది ఎంత బలంగా ఉంది అనేది. ఆ పునాదిని మనమే నిర్మించుకోవాలి. ఇతరుల మీద ఆధారపడటమనే ఇసుక మీద కాకుండా మన స్వావలంబన అనే బలమైగ శిలమీద మన కుటుంబ సౌదాన్ని నిర్మించాలి. ఆ రక్షణ వలయాన్ని మనమే అల్లుకోవాలి. ఇతరులపై పెట్టుకున్న ఆశలు నీడలాంటివి. అవి వెలుగు ఉన్నంతవరకే మనతో ఉంటాయి. కాని మనపై మనం పెట్టుకున్న నమ్మకం ఒక దీపంలాంటిది. అది చిమ్మ చీకట్లో కూడా మనకు దారి చూపిస్తుంది. అందుకే ఫలానా బంధువు ఉన్నాడు, ఫలానా స్నేహితుడు ఆదుకుంటాడు అని ఆశించడం ఒక బలహీనత. అది ఎప్పుడైనా ఒమ్ము కావచ్చు. కాని మన కష్టం, మన పొదుపు, మన ప్రణాళిక మనల్ని ఎప్పుడూ కైవిడవు. నిజమైన, శాశ్వతమైన భద్రత మననుంచే, మనలోనుంచే ఉద్భవిస్తుంది. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మనం మన చెమటను చుక్కలుగా మార్చి కూడబెట్టిన ఆ సొమ్ము, అది కేవలం అంకెలు, కాగితాలు కాదు. అది అంతకన్నా చాలా చాలా ఎక్కువ. అది ఒక శక్తి. అది ఒక వాగ్దానం. అది మన కుటుంబానికి మనమిచ్చే తిరుగులేని భరోసా. అవి కష్టకాలంలో మన ఆత్మగౌరవం. ఎవ్వరి ముందూ చేయి చాచాల్సిన అవసరం లేకుండా, ఎవ్వరి దయకోసం ఎదురుచూడకుండా, ఎక్కడా తల దించుకోకుండా మన కుటుంబాన్ని మనమే కాపాడుకోగల సత్తా, ఆ గర్వం, ఆ ధైర్యం, ఆ ఆత్మగౌరవమే నిజమైన సంపద. ఈరోజు మనం దాస్తున్న ప్రతి రూపాయి రేపు మన కుటుంబం తలెత్తుకుని నిలబడటానికి ఆధారమవుతుందన్న సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.